సామెతల గ్రంథము 19:23. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును అన్నాడు. ఏమంటాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ప్రభావాన్ని ఎవడైతే చూడగలుగుతాడో వాడంట ఏమండి అపాయము లేకుండా తృప్తి కలిగి బ్రతుకుతాడట. హల్లెలూయా. అందుకనే పౌలు గారు కూడా ఏమంటాడంటే, సంతుష్టి సహితమైన దైవ భక్తి. చెప్పండి, అంటే భక్తి చేస్తున్నామంటే, ప్రార్థన చేస్తున్నామంటే, దేవుని ఆరాధిస్తున్నామంటే ఎలాగ ఉండాలి? ఎంతో సంతృప్తిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. మీరు ఏదైనా మంచి వంట వండుకున్నారనుకోండి, ఈరోజు తిన్నానమ్మా, ఏంటి తృప్తిగా ఒక ముద్ద. ఏంటి రోజు గిన్నెలు లాగేసినా కానీ అప్పుడప్పుడు వాడే మాట ఏంటి? అప్పుడప్పుడు వాడే మాట ఏంటి? నీకు ఇష్టమైన కూర చేసుకున్నప్పుడు, నీకు ఇష్టమైన బిర్యానీ చేసుకున్నప్పుడు నువ్వు వాడే పదం ఏంటి? ఈరోజు తిన్నానమ్మా ఇంత, కడుపు నిండా ఇంత ముద్ద. అంటే ఇప్పుడు నీకు ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు నీ మనస్సు, నీ హృదయం, నీ కడుపు నీకు ఎలా ఉంటుంది? ఎంతో తృప్తి. హల్లెలూయా. ఈ తృప్తి అనేది మనం చేసే భక్తి వలన కూడా, భక్తునికి భక్తి కూడా ఏమి ఇవ్వాలంటే సంతృప్తినివ్వాలి. హల్లెలూయా. భక్తి కూడా ఏమి ఇవ్వాలి? సంతృప్తినివ్వాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఎలా చేసుకోవాలి? ఎప్పుడైనా తిన్నప్పుడు వాడుంటావు కానీ ఈ మాట, ప్రార్థన చేసుకున్నప్పుడు ఎప్పుడైనా వాడావా? చాలా కాలమైందమ్మా, ఈరోజు తృప్తిగా చేసుకున్నానమ్మా ప్రార్థన అని ఎప్పుడైనా మాట్లాడతావా? ఎప్పుడైనా తిండి కోసం మాట్లాడతావు. ఏమని? తృప్తిగా తిన్నానంటావు. ఈరోజు నిద్రపోయానమ్మా, తృప్తిగా కంటి నిండుగా నిద్రపోయానంటావు. కానీ ఎప్పుడు వాడవు ఈ మాట? ప్రార్థనలో వాడవు. ప్రార్థనలో నీకు తృప్తితో పనే, నీకు అసలే అవసరమే లేదు. మోకాళ్ళు లేస్తావు, కూర్చుంటావు, హల్లెలూయా స్తోత్రం అంటావు, అంతే, అయిపోయింది స్టోరీ. హల్లెలూయా. దేవుని నమ్మిన బిడ్డలు ఉపయోగం లేని విషయాల కొరకు మాట్లాడుకున్న ఆ టైంలో కొంతసేపన్నా ప్రార్థన చేస్తే నిజంగా మీ భక్తి చాలా సంతృప్తిగా ఉంటుంది. మీ భక్తి మీకు చాలా తృప్తిని ఇచ్చేదిగా కనిపిస్తుంది అనేది దేవుని సేవకునిగా నేను చెప్తున్న మాట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి భక్తి కూడా, ప్రార్థన కూడా మన జీవితంలో ఎలా చేయాలంటే సంతృప్తిగా చేయాలి. అలాంటి తృప్తి నీ భక్తిలో ఉంటే నీకు రెండవ రాకడలోనే కాదు, ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా అసలు నీకు అపాయం అనే దాని గురించి నీవు భయపడవు. దావీదు లాంటి వారు ఎప్పటి నుండి ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని చూడాలని వాళ్ళు ఏం చేస్తున్నారట? ఆశతో కనిపెడుతున్నారంట. హల్లెలూయా. అంటే ఒకవేళ ఆళ్ళతరములోనే ప్రభు వస్తే, ఒకవేళ ఆ భయంకరమైన పరిస్థితులను చూడలేక భయం కలుగుతుందేమోనని భయముతో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, దేవుని సన్నిధానమునికి వెళ్ళి, ప్రియులరా, దేవుని సన్నిధిలోనట ఆయన బలమును, ఆయన ప్రభావాన్ని చూడాలని కనిపెడుతూ వచ్చారట. అసలు ప్రార్థనకి వెళ్ళామా, మరలా ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయామా? వచ్చామా, వెళ్ళిపోయామా? విన్నామా, వెళ్ళిపోయామా? తప్ప కొద్దిసేపన్న ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనలో ఏముండదు చెప్పండి? ప్రార్థన చేసిన వాళ్ళు ఇదొక మెట్టు ప్రార్థనలో. అంటే మీరు ఎప్పుడు సీఎం ప్రోగ్రాం కంటే బిజీగా ఉంటారు కాబట్టి మీకు సాగదనుకోండి. ఎందుకంటే ఒక పక్కనే ఉద్యోగాలు, పక్కనేమో ఇంటి పనులు, పక్కనేమో దేవుడు, ఒక పక్కనేమో కుటుంబాలు, మీకు బాగా ఎక్కువ పనులు ఎక్కువైపోయినాయిలేండి. ప్రార్థన చేసిన మనుషులు ప్రార్థన అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి పరిగెత్తుకుని వచ్చి మళ్ళీ కంచమో గిన్నో చీపురో చూసుకోవడం కాదు. ఏం చేయాలా?
ప్రార్థన అయిపోయిన తర్వాత కొన్ని నిమిషాలన్నా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఏం చేయాలా? దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. నువ్వు చేసిన ప్రార్థనను మరలా నీ హృదయంలో తలపోసుకుంటూ ఏం చేయాలి? కనిపెట్టాలి. అప్పుడే నీవు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం. ఆ కనిపెట్టడంలోనే దేవుడు ఏదైనా ఒక దర్శనమో, ఒక స్వప్నమో, ఒక స్వరమో ఏదన్నా నీకు చెప్పాలా, నీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో, ప్రార్థన అయిపోయిన తర్వాత కొంతసేపు దేవుని సన్నిధిలో అలాగూ ఏకాగ్రతతో నీవు కనిపెట్టడం కూడా అంతే అవసరం. స్తోత్రం చెప్పండి. నువ్వు కూడా కనిపెడతావు, కునుకులాగుతా. ఏం చేస్తావు? నువ్వు కూడా కనిపెడతావు, కునుకులాగుతా. ఏంటంటే అబ్బాయి లేదు నేను కనిపెడుతున్నానంటే. ఎప్పుడన్నా ఏమైనా కనపడదంటే ఏమీ కనపడదు. స్తోత్రం చెప్పండి. అందుకనే భక్తుడైన దావీదు ఏమంటాడంటే, నీ బలమును నీ ప్రభావమును చూడాలని నేనెంతో ఆశతో కనిపెట్టుచున్నాను. దేవుని ప్రజలు అలాంటి సంతృప్తికరమైన భక్తి చేసిన వాళ్ళు, దేవుని సన్నిధిలో కనిపెట్టిన వారు ఆయన ప్రభావాన్ని ఖచ్చితంగా ఏం చేయగలుగుతారు? ఖచ్చితంగా చూడగలుగుతారు. స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా చూడగలుగుతారు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనంలో ఇంతకీ అసలు ఈ ప్రభావం అంటే ఏంటో అక్కడ సంఘానికి ఆత్మదేవుడు ఒక చక్కని విషయాన్ని అక్కడ తెలియపరుస్తూ ఉంటాడు. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4-5 వచనాలు. ఒకసారి వెలిగించబడి, వినండి, పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని నూతన పరుచుట అసాధ్యము. ఈ మాట విన్నారా? ఏమంటాడంటే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి అన్నగాడ ఫుట్నోట్లో ఏముందండి? రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును రుచి చూచి. ఏమి చూచి? రుచి చూచి. హల్లెలూయా. ఏంటి రుచి చూడడము? రుచి చూడడం ఏంటి? ఏమండి? దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత. అంటే దేవుని పిల్లలు, దేవుని ఆరాధించే బిడ్డలు ఏం రుచి చూస్తారు? అమ్మ, ఏం రుచి చూస్తారు? దేవుని దివ్యవాక్యము. 4వ వచనంలో ఏమనుంది? పరలోక సంబంధమైన వరములను. ఏమండి? పరలోక సంబంధమైన వరములను, దేవుని దివ్యవాక్యమును, రాబోవుచున్న యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత. అంటే దేవుని సంఘము ఏమనుభవిస్తుంది? వాక్యాన్ని, పరలోక వరాలను, పరిశుద్ధాత్మను, రాబోవు సంబంధమైన యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును. ఏ శక్తి ప్రభావం ఇది? ఏ శక్తుల ప్రభావం ఇది? రాబోవుచున్న యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తరువాత. అంటే సంఘం భూమి మీద ఉండగానే ఏ శక్తిని అనుభవిస్తుంది?
ఈ లోకానికి అతీతమైన పరలోక సంబంధమైన ఏదో ఒక ప్రభావాన్ని అనుభవిస్తుంది. హల్లెలూయా. ఆ పరలోక సంబంధమైన ప్రభావాన్ని ఎప్పుడైతే మనం అనుభవిస్తామో అలాంటి వారికి దేవుని రాకడను గూర్చిన భయము ఉండదు. ఏ భయం ఉండదండి? దేవుని రాకడను గూర్చిన భయం ఉండదు. అపాయమును గూర్చిన భయం ఉండదు. ఎందుకు? నువ్వు ఏ ప్రభావాన్ని అనుభవించావు? ఏది కనిపెట్టావు ఆయన సన్నిధిలో? నీవు వాక్యాన్ని రుచి చూచావు. పరలోక సంబంధమైన ప్రభావాన్ని నువ్వు రుచి చూచావు. కొన్ని మాటల్లో చాలా లైట్గా ఉన్నట్టుంటాయి, కానీ అందులో కూడా చాలా భావం ఉంటుంది. పేతురు గారు పత్రికలో ఏమని రాస్తాడంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న ఎడల. ఏంటంట? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని ఉన్న ఎడల. ఏమి రుచి చూచి? ప్రభువు దయాళుడని ఉత్తముడని నీవు రుచి చూచి తెలుసుకున్న ఎడల. ఏం చూడాలి? నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే, ప్రార్థనలో మోకరించావంటే, పొద్దుటైనా మధ్యాహ్నం అయినా సాయంకాలం అయినా బైబిల్ తెరిచావంటే కొంచెం నాలుగుకి ఏం తగలాలి చెప్పాలి మీరు. టేస్ట్ తగిలేదాకా లెక్కకూడదు. హల్లెలూయా. నువ్వు వండినా వండకపోయినా కంచం కాడ కూర్చున్నావంటే నీ నాలుగుకి ఏదో ఒకటి రుచి తెలిసేదాకా ఏది ఉంటుంది? నానా అడ్డమైన గడ్డి అయినా సరే ఏం చేస్తావు? హలో, మిమ్మల్ని నా ఎంగ చూడండి. ఇంటికి వెళ్ళాక చూద్దరు కానీ బైబిల్లో టేస్ట్. ఇప్పుడు నా ఎంగ చూడండి. ఏంటోనమ్మా, ఏం తగలలేదు? రుచి తగలలేదు. బైబిల్ తెరిసావనుకో ఏం తగలాలి? మోకరించావనుకో ఏం తగలాలి చెప్పాలా? కనిపెట్టావనుకో ఏం కనపడాలా? ఏం కనపడాలా? ఇది భక్తునికి ఉండవలసిన సంపూర్ణమైన లక్షణం. స్తోత్రం చెప్పండి. అందుకని అంటాడు, యెహోవా దయాళుడని ఉత్తముడని రుచి చూచి ఉన్న ఎడలా. నువ్వు లెగుతావేంటి మళ్ళీ పైకి? అసలు లెగుతావా? నువ్వు మళ్ళీ పొరపాటును కూడా లేగవు. హల్లెలూయా. మన జీవితంలో అందుకనే ఈయన చెప్తాడు కదా, వేకువని నిన్ను వెతుకుదును అన్నాడు. వేకువని లేవడానికి మన కళ్ళు తెరవు. ఎందుకు? సాయంకాలం సందకాలు పడుకుంటే కదా. ఎప్పుడు ఏయో ఆ సోది, ఆ దెయ్యం మాటలు, లేకపోతే అది ఇది చెత్తా చెదారం చూస్తా 12 దాకా ఉంటావు. తెల్లారగా ఈ వేకువ జామున ఏమి వెలుగుతావు? వేకువ జామున దేవునిలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న రుచి నువ్వు చూస్తే చెప్పండి, మళ్ళీ ఇంకెప్పుడు ఏ టైంలో కూడా నువ్వు ప్రార్థన చేసినా ఆ టైంలో దొరికే ఆ ప్రభావము నీ జీవితంలో నిన్ను అక్కడికి నడిపిస్తుంది. హల్లెలూయా కదండి. బైబిల్ తెరిచామంటే ఏం తగలాలో? నాలుగుకి రుచి చూడాలా. అందుకని ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుని దివ్య వాక్యమును రాబోచున్న యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును. అంటే ఇప్పుడు సంఘము, దేవుని బిడ్డలు ఏ ప్రభావాన్ని అనుభవించాలి? ఏ ప్రభావాన్ని? దావీదు ఇప్పుడు ఏ ప్రభావం కోసం కనిపెడుతున్నాడు? ఏ ప్రభావం కోసం కనిపెడుతున్నాడు? అది రాబోచున్నటువంటిది. ఆ ప్రభావాన్ని కోసం కనిపెడుతున్నాడు. ప్రభువా, ఆ ప్రభావముతో నన్ను నింపవయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి.